వెల్కమ్ టు తొలి వార్తా న్యూస్. వార్తలు చదువుతోంది మాధురి. వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. పాలమూరుకు కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశాడు. దేవరకద్ర నియోజకవర్గం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సందర్శించిన సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచందర్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే, మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జి మధుసూదన్ రెడ్డి, మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, వీర్లపల్లి శంకర్, అనిరుద్ రెడ్డి, పర్ణికారెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు. అనంతరం నాయకులు మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 27,000 కోట్లు కేటాయించి 1 ఎకరాకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు ఇవ్వలేదని తెలిపారు. ప్రాజెక్టు పేరుతో అడ్డగోలు దోపిడీకి పాల్పడే పాలమూరు జిల్లాకు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టిన పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని, కృష్ణా జలాలను ఆంధ్ర పాలకులు దోచుకుపోతుంటే కేసీఆర్ కు భయపడి దద్దమ్మల్లా ఇక్కడి మాజీ ఎమ్మెల్యేలు చూస్తుండిపోయారని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 3 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పిన కేసీఆర్ 9 ఏళ్లైనా పూర్తి చేయలేదన్నారు. ప్రాజెక్టు పొడవునా నాసిరకం పనులు జరుగుతున్నాయన్నారు. మీ తొలి వార్తా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ పాలమూరు వివక్షకు గురి చేసిందో పూర్తిగా నిర్లక్ష్యం చేసి 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని 8 సంవత్సరాలైన పూర్తి చేయకుండా అసెంబ్లీ ఎన్నికల ముందు అంగు ఆర్భాటాలతో ఇది ఒక మోటార్ రన్ చేసి అధికారులు చేయాల్సిన పని కేసీఆర్ గారు గుంపు వేసుకొని వచ్చి అంగు ఆర్భాటాలతో ఏర్పాటు చేసి పాలమూరు ప్రజలకు నీళ్లు అందిస్తాము, పాలమూరును మొత్తం సస్యశాలం చేయబోతా ఉన్నాం రైతు అని చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేసిండు. ప్రజల చేత ఓట్లు వేయించుకోవాలని ఆలోచన చేసింది. కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండి వాళ్ళు చేసిన మోసాలను తిప్పికొట్టి ఈరోజు మాకు అధికారాన్ని అప్పచెప్పింది. ఈరోజు పాలమూరును రంగారెడ్డి ప్రాజెక్టు ఏ విధంగా మోసం చేసిర్రు, చెప్పిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని చెప్పేసి ఈరోజు తెలియజేయాలనే లక్ష్యంతోనే ఈ పాలమూరు రంగారెడ్డి కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఏదైతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మేము మేడిగడ్డకు పోతున్నాము, మేడిగడ్డ విజిట్ చేస్తున్నాము, మేడిగడ్డ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తామని చెప్పేసి ప్రజలను తప్పుదో పట్టించడానికి వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేసిరో ఆ ప్రయత్నాలన్నీ తిప్పికొట్టి వాస్తవ విషయాలు ప్రజలకు తెలియజేయాలనే లక్ష్యంతోనే ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రాజెక్టు విజిట్ చేసి ప్రాజెక్టు పనులన్నీ కూడా ఇంకా పెండింగులనే ఉన్నాయి, నీళ్ళు ఇచ్చే పరిస్థితులు ఇప్పట్లో లేదు, వాళ్ళు చెప్పినవన్నీ కూడా అబద్ధాలు బీఆర్ఎస్ అని చెప్పి తెలియజేయాలనే లక్ష్యంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏఐసిసి పత్రికా ఆహ్వానితులు చల్లా వంశీచందర్ రెడ్డి గారు, మిగతా సహచర శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారు, మక్తల్ శాసనసభ్యులు శ్రీహరి గారు, అదేవిధంగా నారాయణపేట శాసనసభ్యులు పర్ణికారెడ్డి గారు, జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారు తదితరులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మీ మీడియా మిత్రులందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వాస్తవ పరిస్థితులన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలని ఈ సమావేశాన్ని ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు డాక్టర్ చల్లా వంశీచందర్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. చెప్తుండే పక్క ఇక్కడనే కుర్చీ వేసుకొని కూర్చొని నేను ఈ పనులు పూర్తి చేపిస్తా దగ్గరుండి అని చెప్పినటువంటి కేసీఆర్ ఇవాళ పనులు ఎంత నాసిరకంగా, ఎంత అసంపూర్తిగా ఉన్నాయో మన కళ్ళ ముందు సాక్ష్యంగా ఇక్కడ కర్వెన రిజర్వాయర్ మన ముందు కనిపిస్తున్నది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 12,42,000 ఎకరాలకి నీళ్ళు అందించాల్సిన అవసరం ఉంటే షాద్నగర్లో 79,996 ఎకరాలు, దేవరకద్ర నియోజకవర్గంలో 46,000 ఎకరాలు, జడ్చర్ల నియోజకవర్గంలో 1,12,000 ఎకరాలు, నారాయణపేట నియోజకవర్గంలో 67,000, మక్తల్ నియోజకవర్గంలో 63,000 ఎకరాలు, కొడంగల్ నియోజకవర్గంలో
1,17,000 ఎకరాలకు నీళ్ళు అందించాల్సి ఉంటే ఒక్క చుక్క నీరిచ్చినటువంటి పాపన కూడా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం పోలేదు. ఇవాళ చాలా స్పష్టంగా చెప్తున్నాము, కేసీఆర్ దక్షిణ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తూ దక్షిణ తెలంగాణపై కక్షపూరితమైనటువంటి వ్యవహారం కేసీఆర్ చేసిండు. మొదటి నుంచి కూడా మన దక్షిణ తెలంగాణకి జీవన ధార అయినటువంటి కృష్ణా నదిలో మనకి రావాల్సినటువంటి వాటాని సాధించలేకపోయిన అసమర్థుడు మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. వాస్తవానికి మన దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి మన తెలంగాణ ప్రాంతం కృష్ణా బేసిన్లో 68.5% క్యాచ్మెంట్ ఏరియా ఉంటే మన ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించబడినటువంటి 812 టీఎంసీలలో మనకు ధర్మంగా కేసీఆర్ నిజంగా మన హక్కుల కోసం పోరాటం చేసే నిజమైన ముఖ్యమంత్రి అయ్యుంటే, ఆ రోజు ఆ విధంగా వ్యవహరించి ఉంటే, నిజంగా సమర్థుడైతే మనకు కృష్ణా నదీ జలాలలో 577 టీఎంసీలు మనకు దక్కాలి, మన రాష్ట్రానికి, మన తెలంగాణకి దక్కాలి. కానీ కేసీఆర్ యొక్క అసమర్థత వల్ల మనకు కేవలం 299 టీఎంసీలు మాత్రమే మనకు దక్కినాయి. మనకు 200 టీఎంసీ వాటాని ఒప్పుకున్నటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి కేసీఆర్. ఖచ్చితంగా కేసీఆర్కి మన ప్రాంత రైతుల శాపం తగులుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మనకు రావాల్సినటువంటి వాటాని సాధించడంలో విఫలమైండు కేసీఆర్. మనకు వాటా వచ్చింది 299 టీఎంసీలు మాత్రమే. ఒకవేళ కేసీఆర్ జాగాల, కేసీఆర్ ప్లేస్లో గనక ఆనాడు రేవంత్ రెడ్డి లాంటి దమ్మున్న ముఖ్యమంత్రి ఉంటే మనకు 299 కాదు 577 టీఎంసీల వాటా మన తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా జలాలలో వచ్చేది. మనకు రావాల్సిన వాటాని సాధించలేకపోయిండు. సరే, వచ్చిన వాటానన్నా సరిగా ఉపయోగించుకున్నాడా అంటే అది లేదు. ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏదైతే ప్రాజెక్టు ఉందో ఇది 3 సంవత్సరాలల్లా పూర్తి చేయలేకపోయినందుకు, అసమర్థత వల్ల 3 ఏళ్లలో పూర్తి చేయలేకపోయినందుకు మనకు కేటాయించిన 299 టీఎంసీలను కూడా వాడుకునే పరిస్థితి లేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి కేసీఆర్. మనకు 299 టీఎంసీలు కేటాయిస్తే సగటున టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం వాడుకున్నది ప్రతి సంవత్సరం కేవలం 212 టీఎంసీలు మాత్రమే. మనకు వచ్చే వాటా సాధించలేకపోయిండు, వచ్చిన వాటాను ఉపయోగించుకోలేకపోయిండు. అన్నిటికన్నా దుర్మార్గం ఏంటంటే మనకు దక్కాల్సిన నీళ్లు, మన పాలమూరు బీడు భూములకు రావాల్సినటువంటి కృష్ణా జలాల నీళ్ళని ఆంధ్ర దొంగలు దోచుకుపోతుంటే దద్దమ్మలాగా ప్రేక్షక పాత్ర వహించి మన తెలంగాణకు వెన్నుపోటు పొడిచి ఆంధ్ర వాళ్ళ మోచేతి నీళ్లు తాగినటువంటి ఆంధ్ర పాలకులు, ఆంధ్ర కాంట్రాక్టర్లకు దాసోహపడినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. మన కృష్ణా జలాలకు, కృష్ణా నదికి సంబంధించిన నీళ్లు వాస్తవానికి అంతర్జాతీయ నదీ జలాల చట్టాల ప్రకారం ఏ నది నీళ్ళైనా ఆ నది పరివాహక ప్రాంతంలోనే వాడుకోవాలి. కృష్ణా నది నీళ్లు కృష్ణా బేసిన్లోనే వాడుకోవాలి. కానీ ఆంధ్ర వాళ్ళు మన నీళ్లు దోచుకుపోనీకే సంగమేశ్వర రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచి రోజు 92,800 క్యూసెక్కులను దోచుకుపోతూ సంగమేశ్వర ద్వారా 3 టీఎంసీలు, రాయలసీమ ఎత్తిపోతల ద్వారా 11 టీఎంసీల నీటిని, మనకు దక్కాల్సినటువంటి నీటిని, మన కృష్ణా బేసిన్కి దక్కాల్సినటువంటి కృష్ణా నది జలాలని కృష్ణా నది నుంచి పెన్నా బేసిన్కి తీసుకుపోతుంటే కూడా ఏమాత్రం కూడా చావ లేకుండా, చలనం లేకుండా, ఏమాత్రం కూడా స్పందించినటువంటి మన ప్రాంత ప్రజలకు వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి కేసీఆర్. ఆనాడు
వీళ్ళు సంగమేశ్వర రాయలసీమ టెండర్లు పిలిచినప్పుడు ఆగస్టు 2020 సంవత్సరం నేను స్వయంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను ఉత్తరం రాసిన. వాళ్ళు టెండర్లు పిలుస్తున్నారు, రేపు ఢిల్లీలో 5వ తారీఖు నాడు ఎపెక్స్ కమిటీ మీటింగ్ ఉంది, మీరు ఆ ఎపెక్స్ కమిటీ మీటింగ్కి పోయి ఆ టెండర్లని రద్దు చేయించండి అని నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తూ విన్నపం చేస్తూ నేను ఉత్తరం రాసిన. కానీ కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా రోజా పెట్టినటువంటి చేపల పులుసు, రోజా వడ్డించినటువంటి అదేంది రాగి ముద్ద తిని రోజా మెప్పు కోసం ఆడ రాయలసీమని రతనాల సీమ చేస్తా అని రోజాకి ఇచ్చిన మాట కోసం, రోజా ఒక సినిమాలో యాక్ట్ చేసే రోజాకి ఇచ్చిన మాట కోసం మన పాలమూరు బిడ్డలకు శాపమయ్యిండు ఈ కేసీఆర్. ఆనాడు రోజాకిచ్చిన మాట కోసం ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్కి పోకుండా ఆ టెండర్లని రద్దు చేయకపోవడం వల్ల మనకు దక్కాల్సినటువంటి 11 టీఎంసీల నీళ్లు, పాలమూరుకు దక్కాల్సిన నీళ్లు ఆంధ్ర వాళ్ళు దోచుకొని పెన్నా బేసిన్కి తీసుకుపోయేలా చేసినటువంటి దుర్మార్గుడు ఈ కేసీఆర్. మిత్రులకు మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి గారు, మక్తల్ శాసనసభ్యులు వాకేటి శ్రీహరి ముదిరాజు గారు, షాద్నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారు, జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి గారు, నారాయణపేట శాసనసభ్యురాలు డాక్టర్ చిట్టెం పర్ణికా రెడ్డి గారితో పాటు ఇవాళ మేము తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలని మోసం చేసి పాలించినటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం దక్షిణ తెలంగాణలో ముఖ్యమైన ప్రాజెక్ట్ అయినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ని పండబెట్టి పక్కన పెట్టి ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి కాళేశ్వరం మేడిగడ్డాన్ని బొందబెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలని మోసం చేయడం జరిగింది, వంచడం జరిగింది. మరీ ముఖ్యంగా మన పాలమూరు జిల్లా పైన కేసీఆర్ పగబెట్టుకొని పాలమూరు జిల్లాని ఎడారిగా మార్చే కుట్ర కేసీఆర్ చేయడం జరిగింది. ఏ మహబూబ్ నగర్ ప్రజలైతే 2009వ సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్కి ఓట్లేసి ఎంపీగా గెలిపించి రాజకీయ పునర్జన్మ కేసీఆర్కి ఏ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిండ్రో అదే మహబూబ్ నగర్ పై కుట్ర చేసి పగ పెంచుకొని ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లా రైతుల నోట్లో మట్టి కొట్టినటువంటి దుర్మార్గపు రాజకీయ నాయకుడు కేసీఆర్. ఇవాళ మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ భాగోతం తెలిసినటువంటి తెలంగాణ ప్రజలు ఓటు రూపంలో కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ కి బుద్ధి చెప్పడం జరిగింది. మొన్న ఓటు రూపంలో బుద్ధి చెప్పిండ్రు, అయినా ఈ బీఆర్ఎస్ నాయకులకి బుద్ధి వచ్చినట్టుగా లేదు. మళ్ళా కూడా ఏ మేడిగడ్డ అయితే స్వయంగా కేసీఆర్ అదొక బొందలగడ్డ అని అన్నాడో మీరు గమనించాలి. అంతకుముందు కేసీఆర్ కాళేశ్వరంని ప్రపంచంలోనే 7వ అద్భుతం అని చెప్పి అందరం కాళేశ్వరం చూడాలి, కాళేశ్వరంని ఆదర్శంగా తీసుకోవాలి, అదొక ప్రపంచానికి 7వ అద్భుతంగా కీర్తి ఎత్తుకున్నటువంటి కేసీఆర్ ఇవాళ వాళ్ళ నిర్వాహకం చూసి మేడిగడ్డని కేసీఆర్ ఇవాళ స్వయంగా బొందలగడ్డ అన్నటువంటి పరిస్థితి. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్కి వాళ్ళ పార్టీకి ఓటు రూపంలో బుద్ధి చెప్పినా వాళ్లకు బుద్ధి వచ్చినట్టుగా లేదు. కుంగిపోయినటువంటి
మేడిగడ్డ చూసి ఇంకా వాళ్ళకు పశ్చాత్తాపం వస్తలేదు. వాళ్ళ ధనదాహానికి నిదర్శనమే కుంగిపోయినటువంటి మేడిగడ్డ పిల్లర్లు. వాళ్ళు ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తి పడడం వల్లనే ఇవాళ అన్నారం బ్యారేజీకి అక్కడ పగుళ్ళు పడ్డాయి. అన్నారం బ్యారేజీ దగ్గర నీళ్లు లీక్ అవుతున్నాయనే విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇంత జరుగుతున్నా వాళ్ళ నిర్వాహకం వల్ల చాలా స్పష్టంగా నిపుణుల నివేదికలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ప్లానింగ్లో లోపం వల్ల, కన్స్ట్రక్షన్లో లోపం వల్ల, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపం వల్లనే ఈ మేడిగడ్డకు చెందినటువంటి పిల్లర్లు కుంగిపోయినాయనే మాట చెప్పడం జరిగింది. మేడిగడ్డలో ఉన్న పిల్లర్లు కుంగిపోవడమే కాక మేడిగడ్డకు ఎగువన దిగువన ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా, కాళేశ్వరంలో భాగమైనటువంటి ప్రాజెక్టులు కూడా అదే స్ట్రక్చర్స్ తోటి, అదే మెథడాలజీ తోటి కట్టడం జరిగింది. కాబట్టి మిగతావన్నీ కూడా ఏ విధంగా అయితే మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయినాయో మిగతా స్ట్రక్చర్లు కూడా అదే విధంగా కుంగిపోయేటువంటి ప్రమాదం ఉన్నది అని చాలా స్పష్టంగా అందరూ నిపుణులు కూడా చాలా స్పష్టంగా అధికారికంగా కూడా తెలియజేయడం జరిగింది. ఇంత జరిగినా కూడా మళ్ళా 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలని మోసం చేసినటువంటి ఈ బీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకు తిన్నటువంటి ఈ బీఆర్ఎస్ గజ దొంగలు మళ్ళా తెలంగాణ ప్రజలని మోసం చేయనికే ఇవాళ చెలో మేడిగడ్డ పేరుతోటి కొత్త డ్రామాలు ఆడుతున్నారు. వాళ్ళ ఈ డ్రామాలని తెలంగాణ ప్రజల ముందు బహిర్గతం చేయాలనే ఉద్దేశంతో, వాళ్ళ బండారం బయట పెట్టాలనే ఉద్దేశంతో, తెలంగాణ ప్రజలకి వాస్తవాలు వివరించాలనే ఉద్దేశంతో ఇవాళ నేను ఇక్కడ ఉన్నటువంటి మా గౌరవ శాసనసభ్యులం అందరం కూడా ఇవాళ చెలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సందర్శనం చేయడం జరిగింది. మీరందరూ కూడా చూస్తున్నారు ఇక్కడ ఏ విధంగా పేరుకేమో బయటికి పాలమూరు ప్రాజెక్ట్ రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేసినామో మేము పాలమూరు జిల్లాని సస్యశ్యామలం చేసామనే మాట చెప్తున్నారు. కానీ అవన్నీ అబద్ధాలే అని ఇవాళ మనందరికి కూడా కళ్ళ ముందు సాక్ష్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ కర్వెన రిజర్వాయరే సాక్ష్యంగా మన ముందు ఉన్నది. కర్వెన రిజర్వాయర్కి ఇప్పటి కూడా ఈ పాలమూరు రంగారెడ్డి ద్వారా ఒక్క చుక్క నీళ్లు కూడా ఈ రిజర్వాయర్కి వచ్చేటువంటి పరిస్థితి లేదనేది మనం గమనిస్తున్నాము. దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి, వాస్తవానికి 2015 సంవత్సరంలో ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే 3 సంవత్సరాలలో పూర్తి చేస్తా